ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర 16వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 700 మంది శ్రమిస్తున్న గల్లంతైన కార్మికుల ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాలేదు. అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నా ఫలితం దక్కడం లేదు. టన్నల్ లోపలికి వెళ్లే పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ క్రమంలో ఇవాళ సహాయక చర్యల్లో రోబోలను వినియోగించనున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎస్ఎల్బీసీ టన్నల్లో కొనసాగుతున్న పనుల పురోగతిని తెలుసుకున్నారు. సొరంగంలో కొంత దూరం వరకు వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. ఎస్ఎల్బీసీలో సహాయక చర్యలపై నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, నాగర్ కర్నూలు కలెక్టర్ బదావత్ సంతోష్, సహాయక బృందాల ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. టీబీఎం నమూనా వద్ద బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సీనియర్ అధికారి కర్నల్ పరీక్షిత్ మెహ్రా టన్నల్లో పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా సహాయక చర్యల్లో భారత సైన్యం పూర్తి స్థాయిలో నిమగ్నమైందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్జీఆర్ఐ, కేరళ జాగిలాల బృందం, ర్యాట్ మైనస్, రోబోటిక్ రంగాల నిపుణులు లోపల పరిస్థితిని పరిశీలిస్తున్నారని చెప్పారు. కేరళ నుంచి వచ్చిన జాగిలాలు 3 అనుమానిత ప్రాంతాలను గుర్తించారని, మరో 2 రోజుల్లో ఫలితం వచ్చే అవకాశం ఉందన్నారు. టన్నెల్లో పరిస్థితిపై ఈ నెల 11న హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డితో సమీక్ష ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అనంతరం మరోసారి టన్నెల్ను సందర్శిస్తామన్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిపై పూర్తి స్థాయిలో స్పష్టత వస్తే బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న అధికారులకు, కార్మికులకు సైతం ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.